హైదరాబాద్ మాదాపూర్లోని దుర్గం చెరువులో దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ముషిరాబాద్కు చెందిన బాలాజీ నాలెడ్జ్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 24న ఆఫీస్ నుంచి ఇంటికి రాకపోవడంతో ఈ నెల 25న కుటుంబ సభ్యులు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆఫీస్కి వెళ్లి విచారించగా 8 గంటల 30 నిమిషాలకు బయటకు వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ మీదుగా కిందికి దిగినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దుర్గం చెరువులో గాలించగా బాలాజీ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. మెడలో ఉన్న ఐడి కార్డుతో బాలాజీ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. బాలాజీ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రాయదుర్గం పోలీసులు. హైదరాబాద్ మాదాపూర్లోని దుర్గం చెరువులోకి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ముషిరాబాద్కు చెందిన బాలాజీ నాలెడ్జ్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 24న ఆఫీస్ నుంచి ఇంటికి రాకపోవడంతో ఈ నెల 25న కుటుంబ సభ్యులు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆఫీస్కి వెళ్లి విచారించగా 8 గంటల 30 నిమిషాలకు బయటకు వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ మీదుగా కిందికి దిగినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దుర్గం చెరువులో గాలించగా బాలాజీ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. మెడలో ఉన్న ఐడి కార్డుతో బాలాజీ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. బాలాజీ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రాయదుర్గం పోలీసులు.